ఈరోజు జూలై 11, 2026. ప్రస్తుతం మీరు పూణే వీధుల్లో ఉంటే మీకు అంతటా ఒకటే దృశ్యం కనిపిస్తుంది. అదే ఆషాఢీ వారి. మహారాష్ట్రంలోనే అత్యంత పెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. అసలు ఈ ఆషాఢీ వారి అంటే ఏమిటి? మహారాష్ట్రలోని పుండరీపూర్లో కొలువై ఉన్న శ్రీ విఠల్ రుక్మిణీదేవి దర్శనం కోసం భక్తులు చేసే వార్షిక పాదయాత్రే ఈ వారి. దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్లకు వేలాది మంది వార్కరీలు కాలినడకన పుండరీపూర్కు బయలుదేరుతారు. తెల్లటి దుస్తులు, మెడలో తులసి మాలలు, చేతిలో కాషాయ జెండాలు పట్టుకొని తాళాలు, మృదంగాల మోత మధ్య విఠల్ విఠల్ పాండురంగ విఠల్ అంటూ భజన చేస్తూ సాగిపోయే ఈ దృశ్యం భక్తి పారవస్యాన్ని కలిగిస్తుంది. మరియు పూణేలో ఈరోజు ఎందుకు ఇంత సందడి అంటే, ఎందుకంటే పుండరీపూర్కు వెళ్ళే పాదయాత్రలో పూణే నగరం ఒక ప్రధాన మార్గం. వేలాది మంది భక్తులు ఇక్కడ బస చేస్తారు. పూణేలో ప్రజలు కూడా ఎంతో ఉదారంగా వారికి ఉచితంగా భోజనం, నీరు మరియు వైద్య సేవలు అందిస్తారు. నగరమంతా భజనలు, కీర్తనలు, డోలు వాయిద్యాలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుంది. ఈ సుదీర్ఘ పాదయాత్ర ఆషాఢీ ఏకాదశి రోజున పుండరీపూర్లో విఠోబా దర్శనంతో ముగుస్తుంది. ఈ రోజుల్లో మహారాష్ట్ర మొత్తం విఠలుడి నామస్మరణతో మార్మోగుతుంది. పుండలీక వరదే హరి విఠల్, శ్రీ జ్ఞానదేవ్ తుకారాం, పుండరీనాథ్ మహారాజ్ కి జై.